ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు జీవము కలిగిన నామంలో మీ అందరికీ మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ పరిచర్య తరపున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గత 4 మాసం నుంచి కాచి కాపాడి భద్రపరిచి 5వ మాసంలో సజీవ లెక్కలుగా మమ్మల్ని ఉంచినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిచర్యలో ఆ విధమైన ప్రాంతాలలో ఆ విధమైన భాషలు మాట్లాడే జనుల మధ్యలో ఆ భాషలోనే పరిచర్య చేయడం చాలా గొప్ప విషయం అండి. ఎంతోమంది దైవజనులు వారికి భాష రాకపోయినా భాష రాని ప్రాంతాలకు వెళ్ళి భాషలు నేర్చుకొని వారి భాషల్లో వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు సులభంగా సరళముగా అర్థమవుటకు ఆ భాషలు నేర్చుకొని దేవుని పరిచర్య చేసిన వారు ఎంతోమంది. ముఖ్యంగా ప్రవీణ్ పగడాల అన్నగారి గురించి చెప్పినట్లయితే వాళ్ళు కొన్ని సంవత్సరాలు మిషనరీగా పనిచేస్తూ తెలియని భాషలు నేర్చుకొని వారి మధ్య దేవుని పరిచర్య చేసిన వారు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే దేవుడు మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ ఈ పరిచర్యలు కూడా అనేక భాషల్లో వారి వారి భాషల్లో ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడే కృపను దయచేసి ఉంటున్నాడు. ఈరోజు కన్నడ నుంచి తెలుగు భాష, కన్నడ వాక్యం నుండి తెలుగు వాక్యం నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను. కన్నడ భాష నుండి తెలుగు భాష ఏ రీతిగా చదవాలి అని ఒక వాక్యము ద్వారా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఒక కన్నడ వాక్యాన్ని మనం చూస్తున్నాం. మీరు కూడా నాతో పాటు చదవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కన్నడ మళ్ళా తెలుగు అక్షరాలు కొద్దిగా సిమిలర్గానే ఉంటాయి. ಪ್ರಯತ್ನಿಸ್ದಾಮ. ಪ್ರಾಯದ ಸಿಂಹಗಳಾದರೋ ಹೊಟ್ಟೆಗಿಲ್ಲದೆ ಹಸಿದಾವು, ಯೆಹೋವನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಬೇಡಿಕೊಳ್ಳುವವರಿಗೆ ಯಾವ ಮೇಲಿಗೂ ಕಡಿಮೆ ಇಲ್ಲ. ಕೀರ್ತನೆಗಳು 34ನೇ కీర్తనే 10ನೇ వచన. అదేవిధంగా ఇప్పుడు తెలుగులో ఇదే వాక్యాన్ని మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్, హల్లెలూయా. నిజమే కదా ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ వాక్యము ద్వారా మనము తెలుసుకోవచ్చు. అడవికి రాజైన సింహము, ఆ సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. అయితే దేవునిని ఆశ్రయించు వారికి ఎటువంటి కొరత ఉండదని దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు. నిజమే, అనేక సందర్భాల్లో అనేక సార్లు కొన్ని లేమిగా ఉంటూ కొన్ని అవసరాలలో ఇబ్బందులలో బాధపడుతూ ఉంటాం. కొన్ని కొరతలు మనకుంటాయి, కృంగుబాటలు మనకుంటాయి. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, అలాంటి కొదువలో ఏమీ లేని పరిస్థితిలో బాధ, వేదన, కృంగుదల, ఏమి చేయాలో తెలియని స్థితిలో అనేకులు మనుషులను ఆశ్రయిస్తారు. ఒక డబ్బు విషయమైనా, ఎటువంటి అవసరాలు వాళ్ళకున్నా మనుషుల్ని ఆదుకొని మనుషుల్ని ఆశ్రయించి మోసపోతుంటాం. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, తన బిడ్డలు తనను ఆశ్రయించినప్పుడు ఎటువంటి మేలుకు కొదువ లేకుండా సమస్తము యెహోవా ఈరేగా దేవుడు దయచేస్తాడంట. ఎవరికి తెలుసా? దేవుని ఆశ్రయించే వారికి.
ఆయనను ప్రేమించు వారికి ఆయన నాకు సహాయము చేస్తాడు అనే నిరీక్షణతో, విశ్వాసముతో, నమ్మకముతో ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో ఆయన ఎదుగుతామో, ఆయనకు మన అవసరతలు, అక్కల్ని మనం చెప్పుకుంటామో, దేవుడు మనము ఊహించని దానికంటే, మనము అడుగు వాటికంటే అత్యున్నతంగా దేవుడు మనకు దయచేయువాడు. ఆమేన్. ఈ పరిస్థితిలో మీరు ఎటువంటి కొదువలో ఉన్నారో, ఏది చేయాలో ఏది చేయకూడదో తోచని స్థితిలో మీరు ఉన్నారేమో. ఆర్థిక ఇబ్బందుల్లో బాకిల పాలై ఉన్నారేమో. ఏంటి నా బ్రతుకు, ఇదేనా నా జీవితం, ఇలాంటి బ్రతుకు ఎందుకు బ్రతకాలి అని అనుకుంటున్నారా? దేవుని సన్నిధానంకి వచ్చి ఆయన సన్నిధానంలో ఆయనను చూస్తూ ఆయనను ఆశ్రయిస్తే, ఆయన సన్నిధానంలో మీ అవసరత అక్కల్ని చెప్పి ఆయనతో మాట్లాడగలిగితే, నిజంగా దేవుడు ప్రేమామయుడైన దేవుడు, తనను ప్రేమించే తన బిడ్డల కొరకు ఏదైనా చేస్తాడు. క్షణములో మీ ఒక కొరత, మీ యొక్క కొదువను తీర్చే గొప్ప దేవుడు ఆయన. ఆమేన్. ఈ వాక్యాన్ని చెప్పి, అయ్యా ప్రాయపు సింహపు పిల్లలు ఆకలి కొనునేమో, అయితే నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ లేకుండా మీరు చూస్తారయ్యా, నేను నమ్మి ఉన్నాను ఈ వాగ్దానాన్ని అని మీరు నిరీక్షణ కలిగి ఉంటే, ఖచ్చితంగా ఈ వాగ్దానము మీ జీవితంలో దేవుడు నెరవేర్చగలిగిన దేవుడు, అద్భుతాన్ని చూస్తారు. ఆమేన్. దేవుడు ఈ చిన్ని మాటలను ఆశీర్వదించి బలపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.